ఓల్డ్ మలక్పేట్ ఈ ఏరియాలో ప్రతినిత్యం కూడా ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకులే ఇక్కడ గెలుస్తూ ఉంటారు. ఇక్కడ నిలబడాలి అన్న అపోజిషన్ పార్టీ నుంచి కావచ్చు, ప్రభుత్వ పార్టీల నుంచి అయినా నిలబడాలన్నా కొంత ధైర్యం కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా బస్తీలో ఉన్నటువంటి నివసించే వాళ్ళు, వీళ్ళంతా కూడా ఎంఐఎంకి మద్దతుగా కొంత ఓల్డ్ సిటీకి ఫేవర్ గా ఉండేటువంటి వాళ్ళు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ గత 2 సంవత్సరాలు అంటే 2 సందర్భాలలో కూడా 2 ఎన్నికల్లో కూడా అటు ఒకసారి బీజేపీ అయినప్పుడు కావచ్చు, అధికార పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ఓల్డ్ మలక్పేట్ కార్పొరేటర్ గా నిలబడి కొంత ఓటమి పాలైనప్పటికీ కూడా అనునిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నర్సింగ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆయన్ని నేరుగా కూడా కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల గురించి నేరుగా తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే నర్సింగ్ గారు. నమస్కారం. సో మీరు ఎంచుకున్న ఏరియానే కొంత రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా కొంత మైనారిటీస్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అట్లాంటి ఏరియాని ఎంచుకున్నారు 2 సందర్భాలలో కూడా. సో ఇప్పటికీ అనేక సందర్భాలలో కూడా ఎంఐఎం ఇక్కడ పోటీ చేస్తుంది, గెలుస్తుంది. సో ఇలా ఉంది, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, కనిపిస్తున్నాయి? యాక్చువల్లీ డెవలప్మెంట్స్ అంటే ఇక్కడ ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇక్కడ ఎంఐఎం గెలుస్తుంది అనుకుంటారు. కానీ ఎప్పుడు మనం ఎంఐఎంని ఓడించలేమా అని చెప్పి మనకు ఒకటి గట్టిగా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము ఓడిస్తామనేది తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏదైతే పని చేస్తున్నామో ప్రజల కోసము ముందుకెళ్ళి వాళ్ళ కోసము వాళ్ళకి ఏం కావాలని ముందు వాళ్ళ కోసం మనం అనుక్షణం పోయి మీకు ఏం అవసరం అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అవసరాన్ని వాళ్ళ ముందుకెళ్ళి మనం తీరుస్తున్నాం చూసినావా, అది ఒక్కటే మన గొప్పతనం. నేను పార్టీలో ఉన్నా లేకున్నా వాళ్ళ కోసము 100% ఎంత రాత్రి అయినా వాళ్ళ కోసం నేను కష్టపడుతూనే ఉంటాను. సో గతంలో బీజేపీ నుంచి పోటీ చేశారు, ఆఫ్టర్ దట్ మీరు మళ్ళీ బీఆర్ఎస్ లో రావడం జరిగింది. అవును. సో అధికార పార్టీ అయినప్పటికీ కూడా కొంత ఓటమి పాలయ్యారు కదా. సో ఏంటి అసలు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు దేనికి అంటే ప్రజలు ఎందుకు ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నారు? ఎంఐఎం వైపు ఎప్పుడు కూడా ప్రజలు మొగ్గు చూపరు. వాళ్ళు చేసే ఒక బోకస్ ఓటింగ్ తప్ప వాళ్ళ సైడ్ ప్రజలు ఎప్పుడు చూడరు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు గత ఎలక్షన్ లో, మొన్న జరిగిన ఎలక్షన్ లో కార్పొరేషన్ లో వాళ్ళు చేసిన మోసం ఎంత ఉందంటే అసలు ఊహించుకోలేనిది. మనం పొద్దున లేవకముందే నా పక్కన అబ్బాయి తిరుగుతాడు, వాళ్ళ మిస్సెస్ ఓటు కూడా వేసేసారు. వాళ్ళ మిస్సెస్ ఓటు కూడా వాళ్ళు వేసేసారు అనమాట. అలాంటిది అట్లా ఎంతో మంది వేసిరాలు. మైనార్టీ కూడా ఎంఐఎం కావాలని ఎవరు కోరుకుంటలేరు. అందరూ కూడా టిఆర్ఎస్ వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం ఇప్పుడు కూడా మద్దతుగా ఉంటుంది, నిలబడేటువంటి పార్టీ. సో రాష్ట్ర పార్టీ క్యాడర్ కి ఎంఐఎం కి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీకి అనునిత్యం తోడు అండదండలుగా ఉంటారు. సో అట్లాంటి పార్టీ నుంచి మీరు వచ్చారు, ప్రజలకు నేను చేస్తాను, స్థానిక సమస్యలను నేను చూస్తాను అన్నప్పటికీ మరి బోగస్ ఓటింగ్లకు సంబంధించి మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? బోగస్ ఓటింగ్ అనేది నేను చాలా సార్లు ఫైట్ చేశాను. చాలా మంది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ దగ్గర కూడా కూర్చున్నాను, వెళ్ళాను, చెప్పాను. ఒక్కొక్క ఇంటి మీద ఇన్ని ఓట్స్ ఉన్నాయి, అవి కట్ చేయండి, వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు అని చెప్పి ఎంతవరకు మనం ఫైట్ చేసినా కానీ లాస్ట్కి వస్తే మళ్ళీ వాళ్ళు వచ్చేసి అదే చేస్తున్నారు. కానీ ఈసారి మాత్రం 100% ఎంఐఎం పార్టీ కూడా కార్పొరేటర్ సీట్ మాత్రం గెలవదు, 200% చెప్తున్నాం. సో ఇప్పుడు గత కొన్ని టర్మ్స్ నుంచి కూడా ఎంఐఎం ఇక్కడ ఉంది ప్రాతినిధ్యం. మీరు చూస్తున్నారు అనునిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు మీరు అనునిత్యం కూడా చూస్తూ ఉంటారు. అనేక సందర్భాలలో మీ దగ్గర కూడా వచ్చి ఉంటాయి సమస్యలను. సో వీటిని ఎట్లా పరిష్కరిస్తున్నారు? ఎంఐఎం పార్టీ నుంచి అభివృద్ధి కనబడతలేదు. ఇక్కడ ఏరియా మేము వచ్చేటప్పుడే చూసినాం, రోడ్లు లేవు, అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్ని ఏరియాస్. సో ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి మీరు ఎట్లా తీసుకెళ్తున్నారా, ఏంటి అసలు? ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఏం చేస్తుందంటే ఏవైతే కాలనీస్ ఉన్నాయో, ఎక్కడైతే మంచి రోడ్స్ ఉన్నాయో ఆ మంచి రోడ్స్ తవ్వి, చెడ్డ రోడ్లు మంచి రోడ్లు తవ్వి మళ్ళా వాళ్ళు టెండర్ల కోసం ఏం చేస్తున్నారంటే కొత్తగా ఉన్న రోడ్లనే తవ్వి ఆ రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు మన ఏరియా స్లమ్స్ ఏవైతున్నారో ఆ స్లమ్స్ ని పట్టించుకుంటలేరు వాళ్ళు. స్లమ్స్ నుండి ఓట్స్ లాగుతున్నారు కానీ స్లమ్స్ ని పట్టించుకుంటలేరు వాళ్ళు. అందుకే నాకు ఒకటి, ఎందుకంటే నేను కూడా స్లమ్ నుండే పుట్టినా కాబట్టి, నేను కూడా బై బర్త్ మలక్పేట కాబట్టి నాకు కూడా నేను పుట్టింది మలక్పేట ఏరియాలోనే, ఓడి మలక్పేటలోనే పుట్టినా. నేను పుట్టింది శంకనార్ ఏరియాలోనే. నేను అన్ని చూసుకుంటూ వచ్చి తర్వాత రాజకీయంలోకి దిగిన ఇక్కడ. అరే ఎప్పుడు ఎవరి కోసం పోయినా కానీ మన ప్రాబ్లం ఏడ సాల్వ్ అయితే లేదు కాబట్టి మనం కూడా ఎందుకు లీడర్ కాబోద్దని చెప్పి అప్పుడు మనం లీడర్ అయినాం ఇక్కడ. అప్పటి నుండి నా వంతు సహకారం నేను చేసుకుంటూనే వస్తున్నాను, ఎవరు సపోర్ట్ లేకుండా. మా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మాకు 2 మినిస్టర్స్ ఉన్నారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ప్లస్ మా మహమూద్ అలీ గారు కానీ, వాళ్ళ సహకారంతో మనము ఇక్కడ ఫండ్స్ తెచ్చుకొని చిన్న చిన్న ఫండ్స్ ఏదో చేసుకుంటున్నాం.
ఇప్పుడు స్థానికంగా కూడా మీకు ఇద్దరు మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, దాంతో పాటుగా స్థానిక మంత్రి కూడా మీ తోడు ఉన్నారు. సో ఉన్నప్పుడు కొన్ని ఎంఐఎం చేస్తున్నటువంటి రాజకీయాలు కావచ్చు, ఓటింగ్ లో కావచ్చు, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని డెవలప్ చేసే విధంగా ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి? చేద్దామని ముందుకు వెళ్తున్నాం సార్. 100% అభివృద్ధి చేద్దామని ముందుకు వెళ్తాము. వీళ్ళు చేయకుండా మేము 100% చేసి చూపెడతాం. ఎందుకంటే రూలింగ్ లో మా పార్టీ ఉంది కాబట్టి మేము మా పార్టీ సహకారంతో ఏదో ఒక పని చేసుకుంటా ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎప్పుడు పని ఆపం మేము. సో అనునిత్యం ఇప్పుడు ప్రజలకు ఈ ఏరియాస్లలో లైక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లా వైరల్ సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లలో ఇక్కడ చాలా వరకు స్లమ్స్ ఉన్న ఏరియా ఓల్డ్ మలక్పేట అంటే కొన్ని చాలా వరకు ఒక 50% స్లమ్స్ ఉన్నటువంటి ఏరియాస్ కదా. సో వీటికి జాగ్రత్త చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఇప్పుడు అన్ని స్లమ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు అంటే మా దగ్గర ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ లోకల్ గా. అక్కడనే ఇంకో ఏరియా హాస్పిటల్ ఉంది, బస్తీ దవాఖానా కూడా ఉంది. ఇక్కడ అనుక్షణం డాక్టర్స్ కూడా ఉంటున్నారు. వాళ్ళు 100% వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మా వంతు సహకారం కూడా మేము చేస్తున్నాం. మొన్న ఇప్పుడు లాక్డౌన్ లో కూడా చాలా మందికి చాలా హెల్ప్ చేసినాం. ఇక్కడ మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా చాలా హెల్ప్ చేసాం మేము ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే ఫ్లడ్స్ ఇప్పుడు మీరు ఈ రూట్ లో అయితే వచ్చి ఆ రూట్ దాకా వరదలు వచ్చి పై దాకా వచ్చినాయి. అప్పుడు కూడా మేము హెల్ప్ చేసినాం. కానీ ఎప్పుడు నేను బతుకున్నంత కాలం మా మలక్పేట చేస్తూనే ఉంటాం. సో ఒకవేళ నర్సింగ్ యాదవ్ నెక్స్ట్ నర్సింగ్ నిలబడుతున్నాడు అంటే నెక్స్ట్ రాబోయే కార్పొరేట్ ఎన్నికలకు నిలబడితే ప్రజలకి ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అంటే నేను మీ దగ్గరలో అంటే ఇక్కడ గెలిస్తే ఓల్డ్ మలక్పేటలో గెలిస్తే ఇది తీసుకొస్తా, బలమైనది ఇది నేను తీసుకొస్తా, ఇక్కడ మీకు చేస్తా డెవలప్మెంట్ అనే దానికి ఏముంది? ఇప్పుడు బలమైనది తీసుకొస్తా అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి కొన్ని కారణాలని, అవి 100% నేను నెరవేరుస్తాను. ఇప్పుడు బలమైన అంటే అవి ఇవన్నీ నేను చెప్పలేను. కాబట్టి నాకు ఇప్పుడు ప్రజలు ఏదైతే అడుగుతారో 100% వాళ్ళ కోసం అది తీసుకొని వస్తాను. చాలా వరకు స్లమ్స్ లో ఇప్పుడు నేను కొన్ని ఏరియాస్ లో దిగినప్పుడు చాలా ప్రదేశాల్లో అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, మేము తండ్రుల కాలం నుంచి ఇదే బస్తీలలో ఉంటున్నాము, మాకు పక్కా ఇల్లు కావాలి అని చెప్పేసి చాలా ప్రదేశాలలో వస్తుంది. అట్లా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి? ఇక్కడ వచ్చింది. వాటిని ఎట్లా నెరవేర్చబోతున్నారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు? ప్రభుత్వం దృష్టికి అంటే తీసుకొని పోతాము. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి పోయి సార్తో మాట్లాడినాము. మా హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్పాము మేము. ఆయనతో కూడా మాట్లాడినాము. ఆయన కూడా అక్కడ హైకమాండ్ తో మాట్లాడి చెప్తానని చెప్పారు. సో ఒక ప్రాంతీయ వాసిగా మీరు ఇక్కడ పుట్టి పెరిగి ఇదే ఏరియాలో ఉన్నారు, ఇదే నియోజకవర్గం కావచ్చు, ఇదే డివిజన్ కావచ్చు, అంతా కూడా మీరు పుట్టి పెరిగినట్టు ఇక్కడ పిన్ టు పిన్ మీకు తెలుసు అన్ని తెలుసు. సో ఇట్లాంటి ప్రాంతాన్ని మీరు వస్తే అంటే మీరు రేపు పొద్దున గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? ఎట్లాంటి అభివృద్ధి ఇక్కడ కావాలనిపించింది మీకు? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఏవైతే స్లమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ అవి డెవలప్ చేయాలండి. ఇక్కడ మన దగ్గర ఏవైతే స్లమ్స్ ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి సాల్వ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మామూలు డబుల్ బెడ్రూమ్ కోసం చాలా మంది కూడా అడుగుతున్నారు. దాని అంటే మాక్సిమం నాకు తెలిసి అయితే ఇక్కడ కొంతమందికి వచ్చినాయి రీసెంట్ గా. అది కానీ దళిత బంధు కానీ చాలా మంది ఇక్కడ ఓల్డ్ మలక్పేటలో చాలా మంది కూడా అందినాయి. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా ఇక్కడ అందుతుంది. అందుబాటులో మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా మేము వెళ్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పేరు పెట్టి మేమే ఇస్తున్నాం ఈ పథకాలను అని చెప్పి కూడా ప్రచారం చేస్తుంది. దీన్ని ఏమంటారు? కేంద్ర ప్రభుత్వానికి ఏముందండి, ఇగో ఒకటి తినండి, ఆయన పేరు ఏం పేరు, అదాని గారి కడుపు నింపాలి, పేదోని కడుపు కొట్టాలి, అంతే తప్ప ఖాళీ దీనగాయ అన్నట్టుంది. బండి సంజయ్ అధికారంలోకి వస్తే సచివాలయాన్ని కూల్ చేస్తా, ప్రగతి భవన్ వేలు చేస్తా అని ఒకళ్ళు చెప్తున్నాం, ఒకళ్ళు కూల్స్తా అంటున్నాం, ఒకళ్ళు పేలుస్తా అంటున్నాం. దీన్ని ఎట్లా అంటారు? కూల్చడం పేల్చడం ఓవన్ అయ్యే తరం కాదండి. అది కూల్చనికే పేల్చనికే మన ఇటుకేనా అండి? నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్తే అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళ గవర్నమెంటే ఫామ్ కాదు, వాళ్ళు ఇడికెళ్ళి కూలుస్తారు చెప్పండి మీరు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాము. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లలో కూడా ఇక్కడ పోటీ చేస్తాం, బీజేపీని అధికారంలో తీసుకొస్తాం, డబల్ ఇంజన్ ప్రభుత్వాన్ని పట్టుకొస్తాం ఉంటాం. డబల్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజన్ కూడా రావాలి. ఆ ఇంజన్ అట్లనే తుక్కుబడి ఉంటుంది, అలాగే తుక్కుబడి పోతుంది ఇంజన్. సో కేసీఆర్ పాలన అనేది మొత్తం కుటుంబ పాలన, కుటుంబ రాజకీయం ఇదంతా చేస్తున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు అని చెప్పి కాంట్రవర్సీ. కుటుంబ రాజకీయం ఎట్లయితుందండి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అడుగుతా నేను. ఇప్పుడు నీకు ఒక కొడుకున్నాడు, మీరు ఏం ఆలోచిస్తారు అంటే నీ తర్వాత నీ ఆస్తి ఎవరు పోవాలనుకుంటారు? తాతల తరం వాళ్ళకే వస్తుంది, వాళ్ళకే పోవాలి. మళ్ళీ తాతల తరం పోకుండా నేను పక్కవరికి నా ఆస్తి రాసిస్తా అంటే ఇంటి ఊరుకుంటాడా? ఊకోడు కదా. ఇప్పుడు ఆయన రాసిస్తాను అంటలేడు కదా, కేసీఆర్ చెప్పిండా
ఆయనకి ఇస్తా నేను ఈయనకి ఇస్తా అని చెప్పలే కదా. మరి వాళ్ళు చెప్పలేదు కదా. చెప్తే మనం ఏమన్నా అనొచ్చు. చెప్పకముందు దాన్ని పబ్లిసిటీ చేసి కుటుంబ పాలన అంటే వాళ్ళు ఉద్యమకారులు, ఉద్యమం నుండి వచ్చిరారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పోరాడిరు. బీజేపీ పోరాడిందా లేకుంటే వచ్చేసి ఈయన రేవంత్ రెడ్డి పోరాడిందా? ఎవరు పోరాడింది చెప్పండి? వాళ్ళు చెప్తున్నారు కదా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఉద్యమం గురించి పోరాడినామని ఒక ఫోటో చూపెట్టండి సింగల్ గా, బండి సంజయ్ గాని రేవంత్ రెడ్డి గాని. ఇప్పుడు కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ చెప్తున్న రెండు మాటలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ చెప్పేది తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కేంద్రం నుంచి పోరాడింది మోడీ, బీజేపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. మోడీ ఒక్క రోజు కూడా తెలంగాణ ఇస్తామని చెప్పి నోట్లకి వెళ్ళి కూడా అనలే. పార్లమెంట్ లో కూడా మోదీ అనలేదు. పార్లమెంట్ లో మోదీ కూడా అనలేదు. మొన్న రీసెంట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కామెంట్ చేస్తే దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఏంటి బీజేపీ వాళ్ళు అంటున్నారు, బండి సంజయ్ కావచ్చు, ఈటల రాయని, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని రాజకీయం చేయబోతుంది, అందుకే నేరుగా అసెంబ్లీలోనే కేసీఆర్ మన్మోహన్ సింగ్ ని పొగిడాడు అంటూ మాట్లాడుతుంది. అంటే నిజంగానే కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందా? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది పెద్దవాళ్ళు చర్చించుకుంటారు, దాని గురించి మనకు ఐడియా లేదు. అది కాదు కూడా, పెట్టుకోడు కూడా. సో ఒక ప్రాంతీయ సింగిల్ గానే పోతాడు కేసీఆర్ ఎలక్షన్ కి పోతే. ఇలా సహకారం అవసరం లేదు. ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ప్రజలు ఆయనకు సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా 2001 నుంచి 2022 వరకు టిఆర్ఎస్ అనేది ఒక బండ గుర్తు. ప్రజలందరికీ కూడా టిఆర్ఎస్ అంటే తెలుసు. అంటే ఆల్మోస్ట్ ఏ గ్రామీణ ప్రాంతాలకు, ఇప్పుడు మీ ఏరియాలో బస్తీలకు వెళ్ళినప్పటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ అంటే తెలుసు. అట్లాంటి టిఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ గా మారింది. దీన్ని ప్రజలు ఏకీభవిస్తారా? పార్టీని ప్రజలు స్వచ్ఛానందంగా వాళ్ళు మనసు పూర్తిగా బీఆర్ఎస్ వస్తే ఇంకా సంతోషంలో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ టీ తీసి బిఏ పెట్టిరు. ఒకటి గుర్తుపెట్టుకొని, కార్ సింబల్ అయితే అట్లనే ఉంది కదా, వాళ్ళకి ఓన్లీ ఫర్ కార్ కావాలి. కేసీఆర్ ముఖం కనిపిస్తేనే ఓటేసేటోళ్ళండి ప్రజలు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అన్ని ఉన్నాయి. ఏ గవర్నమెంట్ చేసింది చెప్పండి? కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా, ఎవరు చేసిరు? ఇప్పుడు బండి సంజయ్ గురించి మాట్లాడిరు, మేము కార్ పోతే కార్ ఇస్తాం, బైక్ పోతే బైక్ ఇస్తామని అన్ని ఇట్లా గాలికి మాట్లాడిన మాటలు బండి సంజయ్ గారు. అవునప్పుడు వరదలు వచ్చినప్పుడు కూడా కొన్ని ఏరియాస్ లోకి వచ్చి ఈ మాట మాట్లాడండి. సో మీ ఏరియాకి వచ్చిండ బండి సంజయ్? బండి సంజయ్ మా ఏరియా కాదు, మా గల్లీ కూడా రాడు. ఎందుకంటే భయం. అంటే భయం అంటే గెలవమన్న భయమా, లేకపోతే పోటీ చేయలేమన్న భయమా, లేకపోతే తిరగబడతారన్న భయం? ఏం భయంతో? ఫస్ట్ కుమ్మకుండేది బీజేపీ పార్టీ, టిఆర్ఎస్ కాదు. అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా, ఉంచుకున్న పిల్లమంటారు చూసినా అలాంటి సంబంధం ఉంటది ఎంఐఎంకి బీజేపీకి. అది అంటే ఇప్పటి వరకు బండి సంజయ్ గానీ బీజేపీ పార్టీ కానీ ఇది రాదు. అంటే ప్రజలు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు బీజేపీ నిలబెడితే ఓడిపోతుంది, ఈడ పోటీ చేసి వేస్తున్నారు ఆయన మనము అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. మరి గట్టి క్యాడర్ ఉందని చెప్తున్నారు కదా బీజేపీ. ఎంత క్యాడర్ ఉన్నా ఓటు వేయాలి కదా. క్యాడర్ చూసుకోనికనే వాళ్ళు పైసలు పెట్టి తెచ్చుకుంటారు. బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛానందంగా వస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలను బట్టి ప్రతి ఇంటికైనా పథకం చేరుతుంది. కేసీఆర్ తెలంగాణ దోచుకున్న జరిపోయింది, దానికే దేశాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు బండి సంజయ్ దోచుకోలేదా? ఆయన ఎంపీగా గెలిచినప్పుడు మా భార్య పుస్తకాలు అమ్మి నేను గెలిచినా అని అన్నాడు. ఇలా అలాంటిది అలా కొడుకు 4 లక్షల బైక్ ఉంది, 4 లక్షల బైక్ ఎడికెళ్ళి వచ్చింది, బిఎండబ్ల్యూ కార్లు ఎడికెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి. మరి ఆయన సంపాదించకుండా ఆయన జీతం ఎంత ఎంపీది? కేసీఆర్ రైతు వ్యతిరేకత చర్యలు చేపడతారంటే ఏమంటారు? రైతు వ్యతిరేక ఇప్పుడు బీజేపీ చెప్తుంది కదా, కేసీఆర్ మొన్నటిదాకా ధాన్యం కొనమంటే తెలంగాణలో ఇవ్వలేదు, ఇవాళ దేశ రైతులకు ఎట్లా కొంటాడు, రైతు వ్యతిరేక చర్యలు చేసేది బీజేపీ కాదు కేసీఆర్ అంటే ఏమంటారు? కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. అంటే భారతదేశంలో మొత్తంలో కూడా కేసీఆర్ ఏంటి అనేది చూపెట్టడానికే ఇది ముందడుగనమాట. ఈ ఎలక్షన్ ఇప్పుడు వచ్చేది 2023 ఎలక్షనే, ఇది గట్టి ఎలక్షన్. ఇప్పుడు అంటే అవతలలో కూడా చూపెట్టుకోనికి మనం చేస్తామా చేయమా, మనం ముందుకు నడుస్తుంటే ఏదైనా తెలుస్తుంది. గ్రేటర్ పరిధిలో మినిమం 10 సీట్లైనా సాధిస్తామంటుంది బీజేపీ. కష్టమండి, చెప్పుకోనిక తప్ప అది చూడడానికి పనికిరాదు. గ్రేటర్ పరిధిలోనే అసెంబ్లీ స్థానాలు 10, మినిమం 150 స్థానాల్లో 100కు పైగా కార్పొరేటర్ సీట్లను కూడా సాధిస్తాం, అధికారంలో ఖచ్చితంగా తెలంగాణలో వస్తామని చెప్పుకుంటుంది. ఇప్పటికే ప్రజల్ని చాలా మోసం చేసి వీళ్ళు ఇంకేం చేశారండి? గరీబ్ వాళ్ళు అయితే చాలా మంది బాధపడుతున్నారు. పప్పు రేట్లు పెంచిరు, ప్రతి ఆయిల్ రేట్ పెంచిరు, ప్రతి ఒక్క దాని మీద ఇప్పటికీ ఏడుస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, ఉన్నోడు కడుపు నింపుకుంటున్నాడు కానీ లేనోడు కడుపు ఎవరు నింపడు. ఇప్పుడు నేను బతకలేను స్లమ్లా,
నా ఏరియా స్లమ్మే కదా, నాకు తెలుసు కదా. ఇడంతా రోజు కూలీలు ఉంటారు. ఇక్కడ ఎవడు బిజినెస్ మ్యాన్ లేడు, ఎవడు గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు ఇక్కడ మా దగ్గర. సో ఇక్కడ మీరు స్లమ్ కి సంబంధించి మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. అంటే కేంద్రం నుంచి మేము 60% రాష్ట్రం ఇచ్చేటువంటి పథకాలు ఏదైనా కూడా కేంద్రం దాంట్లో 60% ఇస్తుంది అని చెప్తున్నారు. సో అట్లాంటి 60% పర్సెంటేజ్లో ఇప్పటి వరకు మీ మలక్పేట, ఓల్డ్ మలక్పేటలో ఏమన్నా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలుకి వచ్చినాయి? ఇక్కడ ఒక్కరికైనా ఇచ్చినామని చెప్పి ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ చూపెట్టమనండి వాళ్ళకు. నేను లైఫ్ లో ఓల్డ్ మలక్పేటలో మళ్ళీ కార్పొరేటర్ గా పోటీ చేయాలి. ఈ మలక్పేట్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఎమర్జెన్సీ పర్పస్ లో ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏం కావాలి ఇక్కడ మలక్పేట, ఓల్డ్ మలక్పేటకి ఏముందండి, ఇవి మా స్లమ్స్ ఏవైతున్నాయో డెవలప్ కావాలి ఫస్ట్. ఇక్కడ దాకా ఇప్పుడు ఏదైతే స్లమ్స్ ఉన్నాయో హైకమాండ్ దాకా తీసుకెళ్తలేదు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఈ స్లమ్స్ ఎట్లున్న వాళ్ళు అట్లనే ఉండాలి, ఈ స్లమ్స్ ఎట్లున్నాయో అట్లనే ఉండాలి. దాన్ని ఎదగొద్దు. వీళ్ళు ఎక్కడున్నాడు అక్కడ ఉంటేనే మాకు ఓటు వేయగలుగుతారు, లేకుంటే వీళ్ళు ఎదిగిరనుకో మాకు ఓటు వేయరని చెప్పి ఎంఐఎం బాధ. యాక్చువల్లీ ఏంటంటే మీరు ఎక్కడున్న కాలనీలోకి వెళ్ళండి, కాలనీ వల్ల ఎవరు కూడా ఓటు వేయరు, స్లమ్ ఓటు వేస్తాడొచ్చు. సో విద్యా వైద్యానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎట్లుంది ఇక్కడ విద్యా వైద్యం ఎట్లుంది? విద్య అయితే బాగానే ఉందండి, విద్య బాగానే చేస్తున్నారు, వైద్యం కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన దగ్గర ఏరియా హాస్పిటల్ ఉంది, చాలా మంది ఆ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అంటున్నారు మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు చాలా మంది. నేను అడుగుతున్నా కదా, వాళ్ళ కోసం నేను కూడా వెళ్తా కదా హాస్పిటల్కి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేస్తారు, నేను వాళ్ళతో పాటు వెళ్తాను. కానీ మంచి సౌకర్యం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్. అంటే గవర్నమెంట్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మీ ఏరియాలో? అవుతుంది. లైక్ ఇప్పుడు మొన్న వచ్చిన కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, ఇట్లాంటివి. కంటి వెలుగు కార్యక్రమం కూడా జరుగుతుంది, రెగ్యులర్ గా వస్తున్నారు. అక్కడ మన దగ్గరనే పెట్టిరు. సో స్థానిక ఎమ్మెల్యే వస్తున్నాడా ఇక్కడికి సమస్యలు తెలుసుకోవడానికి? ఎప్పుడైనా వస్తున్నాడు ఇక్కడికి ఎమ్మెల్యే? ఆయన ఫంక్షన్లకు వస్తాడు, సమస్యల కోసం ఎందుకు వస్తాడు? ఎందుకు ఒక ఎమ్మెల్యే అనే క్యాండిడేట్ ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ప్రజా సమస్యలు నెరవేర్చడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మైనారిటీస్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, నిత్యం కూడా ఏదో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఘర్షణలు ఉంటాయి. సో దాంతో పాటుగా ఎక్కువ స్లమ్స్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎమ్మెల్యే వస్తాడండి, రానని అంటలేము, వస్తాడు. కానీ ప్రజల సమస్యల గురించి అడగడు కదా. ఆయన ఫంక్షన్స్ కావాలి, అవి కావాలి, ప్రజల సమస్యలు ఏమో అడగడు. ఇప్పుడు మాకు దగ్గర ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు వేసిన రోడ్ అండి, ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు ఇంతవరకు మళ్ళీ ఆ రోడ్ పడలేదు మాకు. అంటే నేను దాదాపు అప్పుడు నేను ఎంత ఉండొచ్చు, ఒక 7 years 8 years ఉండొచ్చు. అంటే ఇప్పుడు నాకు ఒక 35 years 36 years ఉంటాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోడ్ వల్లేదు. ఆ ఫుట్ ఓవర్ మేము ఏదైతే సైడ్ లో పండి ఫుట్ ఓవర్స్ ఏమన్నాము అవి కూడా వేయలేదు. ఏడైనా కబ్జాలు చేయమని ఆయనే చెప్తాడు, ఇల్లు కట్టుకోమని ఆయనే చెప్తాడు, కూల్చనిక మళ్ళీ ఆయనే వస్తాడు. నేను మీ రోడ్ లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు నాకు 10-12 శిలా పలకాలు కనబడ్డాయి. ఎందుకని? ఉట్టిగా నామినేషన్ పెట్టి నామకేవాలి టెండర్లు వేసుకొని శాంక్షన్ చేసుకొని దాని మీద మొత్తం పేర్లు పెట్టిరు ఉంటది. కార్పొరేటర్లే కనిపించలే మాకు ఇప్పటి వరకు. కార్పొరేటర్ ముఖం ఎవరినైనా అడగండి, గల్లీలోకి వచ్చి ఒకరిని. గల్లీ కాదు, ఈ ఓడుమలపేట డివిజన్ లా మీ కార్పొరేటర్ ఎవరు అని అడగండి. ఇప్పటి వరకు అంటే పేరు కూడా తెలియని పరిస్థితి. ఆమె పేరు తెలియదు. పేరు ఎవరంటే కార్పొరేటర్ ఎవరంటే షెఫీ అంటారు. షెఫీ కార్పొరేటర్ ఎందుకు అవుతాడమ్మా అని మేము అడుగుతాం. అంటే కొన్ని పలకల మీద మీరు చూసిరా, ఎప్పుడన్నా గమనించిరా? పోత చూడండి మీరు, వాళ్ళ మిస్సెస్ పేరు ఉండదు, ఆయన పేరు ఉంటుంది. ఎందుకు అట్లా? కార్పొరేటర్ ఒకరైనప్పుడు ఇంకొకరి పేరు ఎందుకు? అది ఎంఐఎం పార్టీ దౌర్జన్యం. అది ఎందుకు? స్థానిక ప్రజలైనా స్థానిక నేతలైన అపోజిషన్ వాళ్ళు అడగొచ్చు కదా. మేము అడుగుతున్నాం. మేము ఆల్రెడీ ప్రతి ఒక్కరిని కూడా మేము గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా నిన్న మేము శివరాత్రి ఉంది లైటింగ్ అంటే జిహెచ్ఎంసీ ఆఫీసర్ కూడా ఏమంటున్నాడు అంటే మాకు కార్పొరేటర్ చెప్పాలంట. కార్పొరేటర్ కి మేమెందుకు చెప్తాం? మాకేం అవసరం? మాకు అవసరం లేదు. వేస్తావా ఏవారు ఉండే చెప్పు. రూలింగ్ పార్టీ, నేను కంటెస్టెడ్ కార్పొరేటరు, మా మిస్సెస్ వేస్తావా ఎవరుండి అడిగినా. నిన్న వేయలేదు. నిన్న పెద్ద ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది గుడి దగ్గర. మాకు షెఫీ గారు చెప్తేనే వేస్తామంటే షెఫీ కార్పొరేటర్ ఎందుకు ఎక్కడు? కార్పొరేటర్ వాళ్ళ మిస్సెస్ తిరగాలి. ఎప్పుడైనా ప్రజలు ఎన్నుకుంది ఎవరిని? షెఫీ వైఫ్నా? అంటే ఇప్పుడు కార్పొరేటర్ ఒకరున్నారు, కార్పొరేటర్ భర్త మాత్రం ఇక్కడ మొత్తం తిరగడం, ఇవన్నీ చేయడం, కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. అవును. ఒక ప్రోటోకాల్ అనేది ఉంటది కదా. ఖచ్చితంగా ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో ఆ వ్యక్తి మాత్రమే రావాల్సి ఉంటది కదా ప్రజలలో. ఎమ్మెల్యే వచ్చినా వాళ్ళ వైఫ్ రాదు, ఎమ్మెల్యే వచ్చినా కార్పొరేటర్ రాదు, ఓన్లీ షెఫీ మాత్రమే వస్తాడు. సో ప్రశ్నించే గొంతుగా ప్రజలదే కదా. ప్రజల్ని భయపడిస్తారు. ఇంకెడికి వెళ్తారు ప్రజలు? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, అంటే కేసులు పెట్టే చాలా మంది మీద జరిగింది ఇక్కడ.
ఎందుకు మరి అంత జులుం ఎందుకని? అంటే ఎంఐఎం పార్టీ ఉంది, దాంతో మైనార్టీస్ ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ లో మైనార్టీ ఎవరు కూడా ఎంఐఎం కావాలని కోరుకోరు సార్. నాకు తెలిసి మైనార్టీ ఒక మంచి లీడర్ కావాలని కోరుకుంటున్నారు. ఎంఐఎం పార్టీ కావాలని కోరుకుంటలేరు వాళ్ళు. మాకు ఒక మంచి లీడర్ కావాలి, మా సమస్యలన్నీ మేము ఆయనతో చెప్పుకోవాలని చెప్పి ఇప్పటికి కుమిలి లోపల ఉన్నారు. ఇళ్ళకి వెళ్ళి బయటకు కూడా రారు పాపం. సో ఇవన్నీ సమస్యలు ఇప్పుడు మీ దృష్టికి వచ్చినాయి. ఇప్పుడు నేను ఇద్దరం కూడా దాదాపు 10-15 నిమిషాల నుంచి మాట్లాడుకుంటాం అనేక సమస్యల గురించి. సో రేపు పొద్దున ఇంకొక 2 సంవత్సరాలలో ఎన్నికలు రాబోతుంది. సో ఇవన్నీ మీద మీరు పోటీ చేస్తారు అధికార పార్టీతో? నేను కార్పొరేటర్ గా మళ్ళీ పోటీ చేస్తాను, మళ్ళీ ముందుకు వెళ్తాను, మళ్ళీ పోయి వాళ్ళకు ఓటు అడుగుతాను. ఎందుకంటే ప్రజలే ఎన్నుకోవాలి మనని ఎన్నుకోవాల్సింది ఎవరు? ప్రజలే. ఆ అదృష్టం ఇయ్యాల కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఏదో ఒక రోజు ఇంకా నాకు ఏం వస్తుంది, నేను ఎప్పుడైనా మళ్ళీ పోటీ చేయొచ్చు కూడా. 100% ఎంఐఎం సీట్ని ఓడగొట్టిన అని చెప్పి రికార్డ్ పడేస్తాయి ఇది ఒక రోజు. సో ఇప్పుడు దాదాపు ఇది ఎంఐఎం కి సంబంధించిన సీటు అని తెలుసు, ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓడిపోయే సిచ్యువేషన్ ఉంది అని తెలుసు. ఎందుకు మీకు అంత ధైర్యం ఏంటి? మీరు నిలబడాలన్నటువంటి ఆలోచన ఏంటి? ధైర్యం ఏంటి? ప్రజలే నా ధైర్యం, పబ్లిక్ నా ధైర్యం, వాళ్ళే నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వాళ్ళతోనే అన్ని అడుగుతా, వాళ్ళ సమస్యల గురించి పోతా. ఎందుకంటే నేను నాకు పవర్స్ ఉంటేనే పోతాను అంటలేను కదా. నాకు పవర్ లేకుండా వాళ్ళ పని చేస్తున్నా. నేను పని చేసినప్పుడు నేను ఓటు అడిగే రైట్ నాకు ఎందుకు లేదు? ఎవరు నిలబడని ప్రాంతం అని చెప్పినా నేను ఫస్ట్. ఎవరు నిలబడాలన్నా కూడా ఎంఐఎంతో మాకేంటారా అని చెప్పేసి భయపడతారు. అట్లాంటి ఎందుకు అంత ఫోకస్డ్ గా మీరు నిలబడాలి, ప్రజల కోసం నేను ఉండాలి అన్నటువంటి ఆలోచన రావడానికి ఏంటి కారణం ఏంటి? ఎంఐఎం మీద నిలబడితేనే మజా ఉంటదండి, వేరే పార్టీ మీద నిలబడితే మజా ఏడు ఉంటుంది చెప్పండి. అప్పుడే ఒక ధైర్యం అనమాట. బీజేపీ, కాంగ్రెస్, లేకపోతే ఇంకా ఇతర పార్టీ, లేకపోతే ఇండిపెండెంట్, ఇవన్నీ ఉంటాయి. బీజేపీ ఎంఐఎం దోస్తులు అండి ఇద్దరు, వాళ్ళిద్దరు దోస్తులు. వాళ్ళు మీరే దోస్తులు? బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తులు అంటారు కదా. అని మేము దోస్తులము, మేమైతే ఓపెన్, మీరు ఓపెన్ గా లేరు కదా. ఇప్పుడు గల్లీలు ఉన్న తీసుకుపోయి ఢిల్లీ లెవెల్లో పెట్టిరు, ఢిల్లీ లెవెల్లో కూర్చోబెట్టి ఎక్కడనో చక్రం తిత్తంటే కాదు, ఇక్కడ కూడా ఆ ఢిల్లీలో ఎట్లా చేస్తున్నారు ఇక్కడ కూడా అట్లా చేయాలి. ఓపెన్ గా లేవడాలి. మా సార్ ఓపెన్ గా లేవడారు కదా, మరి మా సార్ ఓపెన్ గానే ఉన్నాడు, కాదని చెప్తలేడు కదా మా సార్. అవసరమైతే మేము ఓడితో పెద్దలు పెట్టుకోవాలి, మా సార్ పెట్టుకుంటాడు, అది మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము మాట్లాడే రైట్స్ కూడా మాకు లేదు, అది మా సార్కు తప్ప. ఆ పెద్దనే మాట్లాడతాం. సో నిత్యం కూడా మీరు ఇప్పుడు మంత్రులతో కానీ వీళ్ళతో కలుస్తూ ఉంటారు కదా. సో స్థానిక సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి, డైరెక్ట్ గా నేరుగా వాళ్ళతో మాట్లాడితే డిస్కషన్ చేస్తారా? కళ్యాణ లక్ష్మి కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని నేను తలసాని సార్ దగ్గర తీసుకపోతా, చేయించుకొని తెస్తున్నాం. బస్తీల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, అందరికీ ప్రతి ఒక్కరు కూడా నేను అందిస్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా అన్ని చేయించుకొని పబ్లిక్ వరకు అయితే నేను ఇప్పిస్తున్నా. రేపు పొద్దున మీరు గెలుస్తారు, గెలిచినప్పుడు ఈ సమస్యలన్నీ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు? పక్కా దొరుకుతుంది. రికార్డ్ మంచిగా చేసుకోవాలి మనకు అవసరం తర్వాత. పక్కా 100% దొరుకుతుంది. 100కి 200%. ప్రతి ఒక్కరు డెవలప్ చేస్తారు. పక్కా చేస్తాను. రేపు రాబోతున్న 2025 ఎన్నికల్లో నిలబడి గెలిచి 200% నిలబడి గెలిచి 200% వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ నేను తీరుస్తాను. సో ఓవరాల్ గా లాస్ట్ గా మీ ఓల్మలక్పేట ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాను? ఏం చెప్పదలుచుకున్నా అండి, వాళ్ళు అడిగినది నేను తీరుస్తా అంటున్నాను. నాకు ఇది కావాలన్నా నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరిని కూడా నేను వాళ్ళ వెనకేమన్నా నడిచి నేను ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాను. ఓల్మలక్పేట రూపురేఖలు మారుస్తారా? పక్కా ష్యూర్ గా మారుస్తాను. ఈ రోడ్లు మళ్ళీ పోతాయి నేను వచ్చేటప్పటికి? మీరు వచ్చే వరకు ఈ రోజు అద్దంలాగా రోడ్లు చూపెడతాను మీకు. బీజేపీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్తారు ఇట్లాంటివి, మరి అవే అనుకోవాలి. బీజేపీ అలా నాకు పవర్ లేకుండానే ఇన్నిగానం చేస్తున్నా, నాకు పవర్ ఇస్తే ఇంకెంత చేస్తాను నేను? పవర్ ఇచ్చి చూపిస్తే ఖచ్చితంగా చేస్తాను. నాకు పవర్ లేకుండా గ్రేవ్యార్డ్ కట్టించిన నేను ఓటుమలక్పేటలో, నాకు పవర్ లేకుండా నేను కమిటీలు కట్టించిన, నాకు పవర్ లేకుండా నేను హనుమాన్ టెంపుల్ కట్టించిన, నాకు పవర్ లేకుండానే ప్రతి యూత్ కి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేస్తున్నాను. అంటే నా ధైర్యమే కదా, నా ధైర్యమే ప్రజలు. సో ప్రజల కోసం నిలబడతారు 200%. గెలుపుకోవటం సహజం కానీ నిలబడడం పక్క. గెలుపుకోవటం అనేది అది వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది. ఓడిపోయినామని చెప్పి గొంగడేసుకొని మండుకుంటే ప్రాబ్లం సాల్వ్ కూడా. ఓటింగ్ లో అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారు మళ్ళీ? 100% నా మనసు కనిపిస్తుంది రాదు. ఈసారి దాన్ని ఎదుర్కొనే శక్తి 100% ఉంది. ఇప్పుడు మన ఎంబడ ఉండే యూత్ కూడా కరెక్ట్ ఉన్నది, వాళ్ళందరూ కూడా కరెక్ట్ గా వర్క్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ చూసుకొని నేను ముందుకెళ్తాను.
ఎందుకంటే రేపు ఓటర్సే మన దేవుళ్ళు, వాళ్ళతోనే మనం ముందుకు వెళ్తే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు వానికి ఏం ప్రాబ్లం కావాలో తీరుస్తేనే వాడు ఏమంటాడు, అన్న మంచోడు 100% నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటేనే నేను ముందుకు వెళ్తా. అట్లా ఉంటుంది. లైక్ ఇప్పుడు మీ దగ్గర అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, పెన్షన్లకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, లేదంటే ఏదన్నా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పెండింగ్స్ కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. నాతో చేత కాకుండా మా సార్ దగ్గరికి తీసుకెళ్తా, తలసాని గారి దగ్గరికి, లేకుంటే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తా, మహమూద్ అలీ గారి దగ్గరికి. ఇద్దరు మినిస్టర్ ఉన్నారు, ఒక కన్ను ఇక్కడ ఒక కన్ను ఇక్కడ. సో ఈ 2 కళ్ళ దగ్గరికి పోతారు, కానీ ఇక్కడ ఒక 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి కార్పొరేటర్ ఉన్నాడు, 2 ఎమ్మెల్యే ఉన్నాడు. మరి వీళ్ళ దగ్గరికి నేను పోను, నాకు అవసరం లేదండి. ఇన్ఫార్మ్ చేస్తారు ఎప్పుడన్నా ఈ సమస్య ఉంది అని చెప్పేసి? నాకు ఏం అవసరం, నేను కూడా ఒక కంటెస్టెడ్ కార్పొరేటర్ని కదా, అంటే నాకు కొద్దిగా పవర్స్ ఉంటాయి కదా, కంటెస్ట్ చేసినందుకు నాకు కొద్దిగా వాల్యుయేషన్ ఉంటుంది కదా. ఆ వాల్యుయేషన్ నేను పొడగొట్టుకోదు కదా. నేను ఆయన దగ్గరికి పోయి పని ఎందుకు అడుగుతా? నేను నాకేం అవసరం? మీ దగ్గరకు వచ్చిన ఈ సమస్యను మీరు నెరవేరుస్తారు, బరాబర్ నెరవేరుస్తాను. నాతో అయినంత వరకు నేను నిలబడి పోరాడి తీరుస్తా. నాతో కాలేదంటే మాత్రం 100% మా సార్ దగ్గరికి వెళ్తాను. మొన్న రీసెంట్ గా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి వరదలు వచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక చనిపోయాడు ఈడ పొచ్చమ్మ టెంపుల్ దగ్గర. ఆ వైర్ తీగబడి యశోద ముందు గుర్తుందా మీకు? ఆ తీగబడి చనిపోయిన ఆయనకు ఇంటింటికి వచ్చి ఎంఐఎం పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వచ్చి మీకు 10 lakhs ఇప్పిస్తాం, 5 lakhs ఇప్పిస్తాం అని చెప్పారు. 1.5 year వరకు వాళ్ళకు 5 lakhs కాదు, 5 పైసా కూడా ఎవరు ఇప్పియలే వాళ్ళకు. 5 lakhs నేను తీసుకెళ్లి మా గవర్నమెంట్ తోని, మా సార్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా 5 లక్షల చెక్ ఇప్పించిన. ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, మీకు చెక్కు రాదు ఏం రాదు, మీరు అంతా అది చేసింది, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఫోటోలు దిగి అన్ని చేసి వచ్చింది. మరి వాళ్ళకు 5 లక్షల చెక్ ఎందుకు ఇవ్వాలి వీళ్ళు? నేను ఇప్పుడు ఆ వీడియో నా దగ్గర ఉంది, ఇంకా వాళ్ళ మాట్లాడింది కూడా. అంటే మాటలకే తప్ప చేతలు లేవు, చేయరండి. మనలాంటి చేయరు. హైఫై కాలనీస్ ఉంటాయి చూసినా, వాళ్ళకి చేస్తాడు ఎమ్మెల్యే. వీళ్ళు ప్రజలే, వాళ్ళ ప్రజలే కదా. వాళ్ళైతే జర డీసెంట్ గా ఉంటారండి. వీళ్ళంతా స్లమ్ చెత్త నా కొడుకులు కదా, చెత్త వాళ్ళు కదా. వాళ్ళ ఓట్లే. అరే వీళ్ళు ఓట్లకు పనికి వస్తారండి, వాళ్ళు నోట్లకు పనికి వస్తారు. అంటే రేపు పొద్దున ఎలక్షన్లకు ఇచ్చేది. మరి ఇప్పుడు వీళ్ళు అంటే ఏం తెలుసా, వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు. ఏమో దాలబులతో దాల్తేరే 500 అని అంటారు. ఇప్పుడు ఆ 500 ఏందో పబ్లిక్ కూడా డిసైడ్ అయిపోయారు. ఆ 500 పబ్లిక్ ఉంటే ఎమ్మెల్యేకి ఇచ్చి కొడతారు మన ఓటు. సో ఖచ్చితంగా మలక్పేట నుంచి నిలబడే ఓల్డ్ మలక్పేట నుంచి గెలుపు ఖాయం, ప్రజల సమస్య నెరవేర్చు పక్కా. మలక్పేట ప్రజల రూపురేఖలు మార్చేది నర్సింగ్. 200% నా వంతు సహకారం. ఇప్పుడు మలక్పేట కాన్స్టిట్యున్సీలో మొత్తం చేస్తున్నా, ఓల్డ్ మలక్పేట డివిజన్ లో చేస్తలేను నేను, కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేస్తున్నా నేను. వాళ్ళకి ఏ విధంగా నేను వర్క్ చేయాలో ఆ విధంగా చేస్తున్నా. సో అనిత్యం కూడా ప్రజలకు అండదండగా ఉంటారు ఎప్పటికి ఉంటా. నేను గెలవని ఓడని వాళ్ళకైతే అనుక్షణం వాళ్ళ ఇంటనే ఉంటాను. ఒక ఫ్రెండ్ లాగా ఉంటా, ఒక కార్పొరేటర్, కంటెస్టెడ్ కార్పొరేటర్ లాగా కాదు, ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా అలాగే ఉంటా. ఇప్పుడు ఎట్లున్నానో అప్పుడు కూడా అట్లనే ఉంటా. సో థ్యాంక్ యూ నరసింగ్ గారు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మొత్తంగా ఓల్డ్ మలక్పేట్ ప్రజలకు అనునిత్యం కూడా తోడుంటాను. ఎల్లవేళలా ప్రజా సమస్యలు నెరవేర్చేందుకు ఏమన్నా అధికారంలో ఉన్నా లేకున్నా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మహమ్మద్ అలీ దగ్గరికి వెళ్ళైనా కూడా వారి సమస్య నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటాను. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలు పట్టించుకోకపోయినా మలక్పేట ప్రజల రూపురేఖలు, మొత్తం నియోజకవర్గం అంతా కూడా మా అభివృద్ధిని చూపిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం. రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో గెలుపు ఖాయం, నిలబడు ఖాయం, గెలుపు ఖాయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా గెలుపు ఖాయం అంటున్నాను. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం, జనం కోసం.